శ్రమలని అనుభవించినారు, పోరాటాలని అనుభవించినారు. గాలి తుఫానులు అనేటివి ప్రతి ఒక్కరిని తాకినాయి. ఇటు నోవాహు కావచ్చు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కావచ్చు, మోషే కావచ్చు, గిద్యోను కావచ్చు, దావీదు కావచ్చు, ప్రతి వారి జీవితాలలో తుఫానులు లేకుండా ఒక వ్యక్తి ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళలే. ఈ తుఫానులు దేనికి సాదృశ్యం అంటే శ్రమలకి, నిందలకి, అవమానాలకి సాదృశ్యం. అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ పోరాటాలని అనుభవించినారు, ఈ శ్రమలని అనుభవించినారు. క్రైస్తవ జీవితంలో కూడా ఈ తుఫానులు అనేటివి, ఈ శ్రమలు అనేటివి సర్వసాధారణం. ఒక నిజమైన క్రైస్తవునికి, ఒక నిజమైన విశ్వాసికి, నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన చిత్తానుసారంగా ముందుకు సాగాలని తీర్మానం తీసుకున్న ప్రతి క్రైస్తవునికి, ప్రతి విశ్వాసికి, ప్రతి దైవజనునికి శ్రమలు అనేటివి, తుఫానులు అనేటివి సర్వసాధారణం. ఎందుకంటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా కూడా తుఫానులు లేకుండా ఒక వ్యక్తి ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళలే.